దేశంలో యూనిఫామ్ సివిల్ కోడ్ రచ్చ మళ్లీ రాజుకోనుందా? వాతావరణం చూస్తుంటే అలాగే కనిపిస్తోంది. 78వ స్వాతంత్ర దినోత్సవం రోజున ప్రధాని మోడీ సుదీర్ఘ ప్రసంగంలో యూసీసీపై కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రాలు యూసీసీని అమలు చేయాలన్నట్లే ప్రధాని మోడీ మాటలున్నాయి. దీంతో రాబోయే రోజుల్లో రాజకీయ వేడి రగులుకునే అవకాశాలు లేకపోలేదు. కొన్నేళ్లుగా దీనిపై వాదోపవాదాలు జరుగుతున్న తరుణంలో ఇండిపెండెన్స్ డేలో మరోసారి సివిల్ కోడ్ ప్రస్తావన చర్చకు దారితీసింది. అయితే మోడీ మూడో టర్మ్లో సివిల్ కోడ్ రాబోతోందా? దీనికి రాష్ట్రాలన్నీ ఒప్పుకుంటాయా? లెట్స్ ఫోకస్. ఇకపై కమ్యూనల్ చట్టాలకు కాలం చెల్లినట్లేనా? పౌరులందరికీ సమానంగా వర్తించే యూసీసీ ఖాయమేనా? ఏకరీతి వివాహం, విడాకులు, భూమి, ఆస్తి, వారసత్వం తప్పదా? దేశంలో యూనిఫామ్ సివిల్ కోడ్ రాబోతోందా? యూనిఫామ్ సివిల్ కోడ్ గత కొన్ని సంవత్సరాలుగా భారతదేశంలో నలుగుతోన్న చర్చ. భిన్నత్వంలో ఏకత్వానికి రెండు విభిన్నమైన అర్థాలున్నట్లే ఈ యూసీసీ చట్టంలోనూ విరుద్ధమైన ప్రభావాలు కనిపిస్తాయనే వాదన ఉంది. కొన్నేళ్లుగా దేశవ్యాప్తంగా యూసీసీని సమర్థిస్తున్నవారు, వ్యతిరేకిస్తున్నవారు ఎవరి వాదనలు వారు వినిపిస్తూనే ఉన్నారు. ఈ మధ్యలో యూసీసీని ఉత్తరాఖండ్ రాష్ట్రం ఆమోదించింది. ఆ రాష్ట్ర అసెంబ్లీ ఈ ఏడాది ఫిబ్రవరి 6న దీన్ని చట్టం చేసి అమలుకు పూనుకుంది. ఇక గోవాలో పోర్చుగీస్ పాలన నుండి యూసీసీని అమలు చేసింది. ఇక మిగిలిన రాష్ట్రాలు కూడా యూసీసీ దిశగా అడుగులు వేయాలని ప్రధాని మోదీ ఎప్పటి నుండో విజ్ఞప్తి చేస్తూనే ఉన్నారు. అందులో భాగంగానే మరోసారి 78వ స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో మోదీ ఇదే విజ్ఞప్తి చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆగస్టు 15న ఎర్రకోట నుండి 78వ స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో యూనిఫామ్ సివిల్ కోడ్ వెంటనే అమలు చేయాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పారు. దేశంలో విభిన్నంగా ఉన్న సమాజానికి నిజమైన ప్రాతినిధ్యం ఉండాలంటే ప్రస్తుతమున్న కమ్యూనల్ సివిల్ కోడ్ కు సెక్యులర్ సివిల్ కోడ్ తో భర్తీ చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. వరుసగా 11వ స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగం చేసిన మోదీ యూనిఫామ్ సివిల్ కోడ్ కు సంబంధించి సుప్రీంకోర్టు పదే పదే చర్చలు జరిపిందని, చాలా సార్లు ఆదేశాలిచ్చిందని గుర్తు చేశారు. అయితే సుప్రీంకోర్టుతో పాటు దేశంలోని ఒక పెద్ద వర్గం దీన్ని నమ్ముతుందని, మనం జీవిస్తున్న సివిల్ కోడ్ నిజానికి ఒక విధంగా కమ్యూనల్ సివిల్ కోడ్ అని మోదీ వెల్లడించారు. దేశంలో సెక్యులర్ సివిల్ కోడ్ ఉన్నప్పుడు దేశ ప్రజలు మతం ఆధారంగా వివక్షకు గురికాకుండా ఉంటారని అన్నారు. मेरे प्यारे देशवासियों, हमारे देश में सुप्रीम कोर्ट ने बार बार यूनिफॉर्म सिविल कोड को लेकर जो चर्चा की है, अनेक बार आदेश दिए हैं, क्योंकि देश का एक बहुत बड़ा वर्ग मानता है और उसमें सच्चाई भी है कि जिस सिविल कोड को हम लेकर के जी रहे हैं वो सिविल कोड सचमुच में तो एक प्रकार का कम्युनल सिविल कोड है, भेदभाव करने वाला सिविल कोड है। ऐसे सिविल कोड से जब संविधान के 75 वर्ष मना रहे हैं और संविधान की भावना भी जो हमें कहती है करने के लिए, देश की सुप्रीम कोर्ट भी हमें कहती है करने के लिए, और तब जो संविधान निर्माताओं का सपना था उस सपने को पूरा करना हम सबका दायित्व है. ఈ కొత్త సివిల్ కోడ్ అమలుపై దేశంలో విస్తృతమైన చర్చలు జరగాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. సెక్యులర్ సివిల్ కోడ్ పై ప్రతి ఒక్కరూ తమ అభిప్రాయాలను అందించాలని విజ్ఞప్తి చేశారు. మత ప్రాతిపదికన దేశాన్ని విభజించే కమ్యూనల్ పౌర చట్టాలను రద్దు చేయాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు. ఆధునిక సమాజంలో వాటికి స్థానం లేదని, ఈ సమయంలో సెక్యులర్ సివిల్ కోడ్ అవసరమని అన్నారు. దీనివల్ల సామాన్యులకు లాభముంటుందని అన్నారు. इस गंभीर विषय पर देश में चर्चा हो, व्यापक चर्चा हो, हर कोई अपने विचारों को लेकर के आए और उन कानूनों को जो कानून धर्म के आधार पर देश को बांटते, जो ऊंच नीच का कारण बन जाते हैं,
ऐसे कानूनों को आधुनिक समाज में कोई स्थान नहीं हो सकता है। और इसलिए मैं तो कहूंगा, अब समय की मांग है कि देश में एक सेकुलर सिविल कोड हो। हमने कम्युनल सिविल कोड में 75 साल बिताए हैं, अब हमें सेक्युलर सिविल कोड की तरफ जाना होगा और तब जाकर के देश में धर्म के आधार पर जो भेदभाव हो रहे हैं, सामान्य नागरिक को जो दूरी महसूस होती है, उससे हमें मुक्ति मिलेगी। అయితే యూనిఫామ్ సివిల్ కోడ్ ప్రవేశపెట్టడం చాలా కాలంగా బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా ఉంది. బీజేపీ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా యూసీసీని అమలు చేసే దిశగా గతంలోనే చర్యలు చేపట్టాయి. బీజేపీ పాలిత రాష్ట్రంగా ఉన్న ఉత్తరాఖండ్ యూసీసీని ఆమోదించిన మొదటి రాష్ట్రంగా మారింది. ఇప్పుడిక ప్రధాని మోదీ తాజాగా చేసిన యూసీసీ వ్యాఖ్యలతో ఈ మూడో టర్మ్లో దాని అమలు ఖాయమనే అభిప్రాయాలు పెరుగుతున్నాయి. అయితే మోదీ ప్రస్తావించిన సెక్యులర్ సివిల్ కోడ్ అయిన యూనిఫామ్ సివిల్ కోడ్ లో ఏముంటుంది? భారతదేశంలో పౌరుల వ్యక్తిగత చట్టాలను రూపొందించి అమలు చేసిన ప్రతిపాదనే ఈ యూనిఫామ్ సివిల్ కోడ్. ఇది మతం, లింగం, లైంగిక ధోరణితో సంబంధం లేకుండా ఈ నియమాలు పౌరులందరికీ సమానంగా వర్తిస్తాయని నిర్ధారించడమే యూసీసీ లక్ష్యం. యూసీసీ అమలుతో రాష్ట్రంలోని అన్ని మత, వ్యక్తిగత విశ్వాసాలున్న పౌరులందరికీ ఇప్పటి వరకు ఉన్న వారి వారి కమ్యూనిటీ చట్టాలను రద్దు చేసి ఏకరీతిలోనే వివాహం, విడాకులు, భూమి, ఆస్తి, వారసత్వ చట్టాల్లో చట్టపరమైన నిబంధనలు వర్తిస్తాయి. ప్రస్తుతం వివిధ మత సమూహాల వ్యక్తిగత చట్టాలు వారి మత గ్రంథాలచే నిర్వహించబడుతున్న తరుణంలో యూసీసీ చట్టం వివాదాన్ని రేపుతోంది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 44 ప్రకారం యూసీసీ ప్రస్తావన వస్తోంది. ఇది దేశమంతటా పౌరులందరికీ ఒకే విధమైన సివిల్ కోడ్ను అమలు చేయాలని రాష్ట్రాలకు ఆదేశిస్తుంది. ఈ అంశం ఒక శతాబ్దానికి పైగా రాజకీయ రచ్చకు, చట్ట సభల్లో చర్చకు కేంద్రంగా ఉంది. పార్లమెంట్లో ఈ చట్టం కోసం భారతీయ జనతా పార్టీ ఎప్పటి నుండో ఒత్తిడి చేస్తోంది. ఒక విధంగా ఈ చట్టం బీజేపీ ప్రధాన ఎజెండాలో ఒకటి. బీజేపీ అధికారంలోకొస్తే యూసీసీని అమలు చేస్తామని మొట్టమొదట 2019 లోక్సభ ఎన్నికల మేనిఫెస్టోలో వాగ్దానం చేశారు. అప్పటి నుండి ఇది నలుగుతూనే ఉంది. అయితే భారత రాజ్యాంగంలోని నిర్దేశిక సూత్రాల్లోని ఆర్టికల్ 44 ప్రకారం బలహీన వర్గాలపై వివక్ష లేకుండా చేయడానికి, అలాగే దేశవ్యాప్తంగా విభిన్న సాంస్కృతిక సమూహాలను సమన్వయం చేయడానికి దీని ప్రస్తావన చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రూపొందించేటప్పుడు ఒకవేళ యూసీసీని కావాల్సి వస్తే ప్రస్తుతానికి అది స్వచ్ఛందంగా అన్ని కమ్యూనిటీల అభిప్రాయాలను గౌరవిస్తూ ఉండాలని చెప్పారు. అందువల్ల రాజ్యాంగ ముసాయిదాలోని ఆర్టికల్ 35 పార్ట్ 4లో రాష్ట్ర విధానంలోని ఆదేశిక సూత్రాల్లో దీన్ని భాగం చేశారు. ఇక దేశం దాన్ని అంగీకరించడానికి సిద్ధంగా ఉంటే యూసీసీకి అన్ని రాష్ట్రాల ఆమోదం లభించినప్పుడు మాత్రమే దీన్ని అమలు చేసే విధంగా రాజ్యాంగంలో రాశారు. అందుకే మోదీ అన్ని రాష్ట్రాలు తమ అభిప్రాయాలను తెలియచేస్తూ కేంద్రంతో చర్చించాలని విజ్ఞప్తి చేశారు. అయితే నాడు రాజ్యాంగ పరిషత్లో అంబేద్కర్ చేసిన ప్రసంగంలో కీలక అంశాన్ని వెల్లడించారు. రాష్ట్రానికి అధికారం ఉన్నంత మాత్రాన ఏ రాష్ట్రమైనా ఈ చట్టాన్ని వెంటనే అమలు చేయటానికి ముందుకు వెళుతుందని ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని అన్నారు. ఈ అధికారాన్ని ముస్లింలు లేదా యూసీసీతో ఇబ్బంది అనుకునే ఏ ఇతర కమ్యూనిటీ అయినా దానిపై అభ్యంతరాలను వ్యక్తం చేయొచ్చని అన్నారు. ఇక ముస్లింలకు, క్రైస్తవులకు, ఇంకా ఏదైనా ఇతర కమ్యూనిటీలకైనా ఇబ్బంది కలిగించే విధంగా ప్రభుత్వాలు యూసీసీని అమలు చేయటం పిచ్చి చర్య అవుతుందని అంబేద్కర్ వెల్లడించారు. సరిగ్గా ఇదే అంశం ఇప్పుడు బీజేపీ ప్రభుత్వానికి అడ్డంకిగా మారింది. ఉత్తరాఖండ్లో 2 పర్యాయాలు అధికారం చేపట్టిన బీజేపీ ప్రభుత్వం దీని అమలుకు సిద్ధమైనప్పటికీ వందల కొద్దీ పోలీసుల భద్రతా వలయం మధ్య ఉత్తరాఖండ్ అసెంబ్లీలో యూసీసీ చట్టంగా రూపొందించింది. అయితే మిగిలిన రాష్ట్రాల్లో ఇది సాధ్యమవుతుందా? For more videos like this, subscribe Big TV channel.